కథ కాదు జీవితం. నేను మా ఊర్లో మేడం ఎవరినో ఉంచుకున్నాంట మేడం. అయితే ఉంచుకున్నా లేదు ఎన్నిసార్లు అంటున్నా ఒక్కసారైనా చూపెట్టమని చెప్పిన మేడం. మా అమ్మోళ్ళ ఇంటికాడ అమ్మోళ్ళ ఇంటికాడ ఉంచుకున్నాం అని అన్నాడు మేడం. స్కూల్ కాడనే పొద్దుంచి సాయంత్రం దాకా స్కూల్ కాడనే కూర్చుంటాడు మేడం. స్కూల్ కాడనే కూర్చుంటాడు. నీ తల ఎందుకు చెదిరిపోయింది అంటాడు మేడం. నాది జట్టు కాయని పడి బ్లౌజ్ కాలిపోయింది మేడం. కాలిపోతే ఎవడో వచ్చి నీకు సిగరెట్లతో సురుకు పెట్టిపోయిండు. నేను స్కూల్కి పోతే నేను అక్కడ మీటింగ్స్ ఉంటాయి మేడం. మీటింగ్స్ పోతే అందరికన్నా ముందే వెళ్తున్నాను ఎందుకు, అక్కడ వాడు రమ్మన్నాడా, ఓహో అక్కడ వాడు ఉన్నాడేమో అందుకే వెళ్తున్నావు. అంతకంటే ముందు ఒక ఆయన లవ్ చేసింది మేడం. నేను మల్లికార్జున్ అని ఆయనను ప్రేమించింది మేడం. మీరు కొట్టకుండా తిట్టకుండా ఎందుకు వెళ్ళిపోయింది ఆవిడ? అది కదా మేడం, ప్రేమించింది కదా. అవును, అతను అక్కడ ఉన్నాడా? అతను అక్కడనే, అదే వాళ్ళ ఇంటి పక్కనే. ఇక్కడ తిరగడము, బాగా ఏజ్ చేయడము, బాగా ఎంజాయ్ చేయడం అంటే ఆమెకు చాలా జలసా మేడం. బాగా ఇది కథ కాదు జీవితం. సంబంధాలు నేను అనట్లేదు మేడం. మరేముంది నాకు దగ్గర రాని సంగతి నేను చెప్తున్నా మేడం. మీ దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు ప్రాబ్లం. అవును మేడం. నువ్వు ఫోన్ చేస్తే సరే ఓకే, ఉండండి. ఒక్కటి మేడం, సరే ఇప్పుడు మీ ప్రాబ్లం. నన్ను కాండ్రికిచ్చి ఊంచిన రోజులు ఉన్నాయి మేడం. చెప్పుతోడు కొట్టిన రోజులు ఉన్నాయి మేడం. ఆబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ భార్య భర్తలు కాదా అంటే అవును. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అవి లేకున్నా కూడా కలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు ఇద్దరు భార్య భర్తల మధ్యన అవగాహన, అంటే ఆమెకు ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం కొన్ని నమ్మాల్సిన అవసరం. ఎందుకంటే ఆవిడ చెప్పిన తీరుని బట్టి చూస్తే ఆయన నిజంగానే ఒక మనిషి. మీ తల్లిదండ్రులు ఏదన్నా ఒక అంశంలో లోపించారు అంటే కనుక 24 సంవత్సరాల్లో 24 రోజులు కూడా వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, నాకు నా భర్త ద్వారా ఏమొస్తుంది, నాకు నా భార్య ద్వారా ఏమొస్తుంది అన్నదే చూశారు కానీ ఇచ్చిపుచ్చుకునేటట్టు గివ్ అండ్ టేక్ బిహేవియర్ ఇద్దరిలో కూడా మనకు ఎక్కడా కూడా కనిపించదు. నీ అక్కడికి తప్పు ఉంది ఇట్లా చేస్తుందా, నన్ను అప్పుడే నువ్వు ఏ చేసినా నువ్వు అప్పుడే చేసుకునేది ఉండే మేడం. నువ్వు ఇప్పటిదాకా వచ్చి నువ్వు అట్లా నువ్వు వాడున్నాడు వీడున్నాడు అంటే అప్పుడే వదిలేదు కాబట్టి ఇప్పుడు ఆయన తప్ప. అప్పుడే వదిలేసి ఉంటే కరెక్టా? మేడం నేనేం తప్పు చేయలేదు కదా మేడం. ఇప్పుడు నువ్వు అది నీ మనసులో పెట్టుకొని నువ్వు ప్రతి ఒక్క విషయాన్ని రోడ్డు మీద మాట్లాడినా, ఎవరితో ఆడలతో మాట్లాడినా, మొగలతో మాట్లాడినా నువ్వు వాడిని ఉంచుకున్నావు, దాన్ని ఉంచుకున్నావు. అది నీకు మీడియేటరా, నీకు పాత ఫ్రెండా, నీ పాత జ్ఞాపకాలు గుర్తు చేయడానికి వచ్చిందా, వీడి ఫ్రెండా, వీడి మీడియేటరా, వాడు ఏం చెప్పిండు, వాడు ఏమన్నాడు, ఎప్పుడు రమ్మన్నాడు, ఇవన్నీ అనుకుంటా ఉంటాడు మేడం. మరి నేను అవి ఎట్లా భరించాలి మేడం? నేను కల్పిత కథలు అంటే ఆవిడ ఎందుకు కల్పించాలండి? ఏంటి అవసరం నేను చెప్తాను. చెప్పండి. పిల్లలు పెద్దవాళ్ళు అయింది మేడం. నాకు జాబ్ ఉన్నది, నేను జాబ్ అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. భూమి పిల్లల పేరు మీద చేపియాలి. పిల్లల పేరు మీద చేపిస్తే పిల్లలతోటి అమ్మించుకోవాలి, ఏదైనా జల్సా చేసుకోవాలి. వాడి భార్య చనిపోయింది, వాడి భార్య చనిపోయింది కాబట్టి వానికి నేను పెళ్ళంగా పోతా. ఇది ప్లాన్ మేడం వీళ్ళది. ఎవరికి? మల్లికార్జున్ గారికి. ఆ మల్లికార్జున్ ఎవరమ్మా ఇంతకి? వాళ్ళు మా అక్కోళ్ళ అల్లుడు మేడం ఆయనే, మా బావోళ్ళ అక్క కొడుకు మేడం ఆయనే. అది వాళ్ళ చుట్టారు మేడం. కాకపోతే ఇంటికి కొంచెం 5-6 ఇండ్లు దూరం ఉంటది మేడం. నా పిల్లలు అయిపోయినాక నాకు అలాంటి ఉద్దేశం ఉంటుందా మేడం? ఇదంతా ప్లాన్ మేడం. ఇది అది నువ్వు ఈ ప్లాన్ ఎవరు చెప్పారు మీకు? మేడం ఆమె ఉద్దేశమే మేడం. ఇప్పుడు నన్ను ఆవిడ ఉద్దేశం మీరు ఎలా చెప్పగలరు? ఉద్దేశం అంటే వయసులో లేదు. ఇప్పుడు నాకు ముసలామైనాక నాకు ఉద్దేశం. ఇప్పుడు ఆవిడైతే వదిలి మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళా, ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చి ఆవిడ 20 రోజులు ఆవిడ ఎక్కడికి వెళ్ళిందని ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది. మిమ్మల్ని వదిలేసి వారు ఎక్కడికి వెళ్ళిపోలే. ఆమె ఎందుకు సైలెంట్? ఆమెకు హెల్త్ బాగాలేదంటే మీరు ఎప్పుడు పట్టించుకోరంట. ఎందుకు పట్టి? ఇప్పుడు మేడం ఇప్పుడు నిత్యానందం ఉన్నాడు మేడం, లేకపోతే థామ్సన్ డాక్టర్ ఉన్నాడు, దత్తు నర్సింగ్ హోమ్ జనగాంలో, దత్తు నర్సింగ్ హోమ్ ఒక్కసారి 2007 తీసుకుపోయినావు చూపిస్తా. మీరు అనడం ఆవిడ బాగానే ఉంది, ఆవిడ మిమ్మల్ని మీ దగ్గరికి రానివ్వదు మేడం. అంతే. ఆవిడ ప్రాబ్లం వచ్చి ఆవిడకి ప్రాబ్లం ఏమీ లేదు, ఆవిడకి మీరు అంటే ఇష్టం లేదు, ఆవిడకి వేరే సంబంధాలు ఉన్నాయి, అంతేనా? సంబంధాలు నేను అనట్లేదు మేడం. మరేముంది నాకు దగ్గర రాని సంగతి నేను చెప్తున్నా మేడం. మీ దగ్గరికి రానివ్వట్లేదు కాబట్టి ఇప్పుడు మీకు ప్రాబ్లం. అవును మేడం.
సరే ఇప్పుడు దగ్గరికి రానివ్వకపోతే ప్రాబ్లం, మీరు ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా, పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఆవిడ హెల్త్ ప్రాబ్లమ్ అని అనుకుందాం కాసేపు. మీరు ఎందుకు ఆవిడని అర్థం చేసుకోవటం లేదు? ఇప్పుడు అదే మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది, మీ కాదు సార్, మీ హెల్త్ ప్రాబ్లం, మీకు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఆవిడ మీరు దగ్గరికి రానివ్వట్లేదని ఆవిడ రోడ్డు మీద పెడితే బాగోదు కదా, బాగుంటుందా? ఇంత ముగ్గురు పిల్లల్ని కానీ ఇన్నాళ్ళు సంసారం చేసిన ఆవిడ సడన్ గా మిమ్మల్ని ఎందుకు దగ్గరికి రానివ్వదు? మేడం నేను అది కాదండి, ఇప్పుడు మీకు ప్రాబ్లమ్ మీరిద్దరు కలిసి ఉండడానికి, మీరు ఆవిడని అనుమానించడానికి ప్రాబ్లం, ఆవిడ కేవలం మిమ్మల్ని దగ్గరికి రానివ్వట్లేదు అన్నదే ప్రాబ్లం అంటే మీరు ఆ విషయాన్ని ఎందుకు ఇగ్నోర్ చేయకూడదు? మీరిద్దరు ఎందుకు కలిసి ఉండకూడదు? ఇప్పుడు మీరు కలిస్తేనే సంసారం, ఉంటేనే మీరిద్దరు కలిసి సంసారం చేస్తేనే సంసారం. పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, మీరు ఇంత పెద్దవాళ్ళు అయ్యారు, ఆవిడకి ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు మీరు ఆవిడని ఎందుకు అర్థం చేసుకోకూడదు? ఒక్కసారి ఫోన్ చూడు మేడం, ఎవరి ఫోన్ రికార్డ్ చూడండి ఒక్కసారి. ఎప్పుడైనా 24 hours అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు నేను ఒక్కసారి ఫోన్ మాట్లాడితే, నేను ఫోన్ తీసుకొని ఎవరికైనా మాట్లాడితే వచ్చిన బూతులు తిరుగుతుంది మేడం. నువ్వు ఫోన్ చేస్తే నేను తిడతా. సరే ఓకే, ఒక్కటి మేడం, సరే ఇప్పుడు మీ ప్రాబ్లం, నన్ను కాండ్రికిచ్చి ఊంచిన రోజులు ఉన్నాయి మేడం, చెప్పుతోడు కొట్టిన రోజులు ఉన్నాయి మేడం. ప్రేమించి నేను ఇష్టపడి నేను ఇది చేసుకున్నందుకు నా మీద కాండ్రికిచ్చి ఊంచి ఇది చేస్తుంది మేడం, అది నేను చేసే. సరే ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు ఇవన్నీ అయిపోయింది, మీరు చెప్పంటే ఎవరో వినకూడనివి, వినడానికి ఎంత అసహ్యమైనవి అన్ని కూడా మాట్లాడేసుకున్నారు మీరు ఇద్దరు. ఒక భార్య భర్తలు ఇలా మాట్లాడుకుని నా జీవితం ఇంతవరకు వినలే, చూడలే. నాకే అసలు తల్ల తిరిగి అంత మాట్లాడేసుకున్నారు మీరు ఇద్దరు. సరే ఇంక అయిపోయింది, ఇంక దీని మీద ఒకరి మీద ఒకరు చెప్పుకోవడానికి ఏమీ లేవు మీ దగ్గర కాదు, ఈ ప్రపంచంలో కూడా ఎవరి దగ్గర ఏమి ఉండవు. అంత మాట్లాడేసుకున్నారు మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరికి. ఇంత తిట్టుకుంటున్నారే, మీ ఇద్దరిలో ఆవిడ గురించి ఒక మంచి విషయం మీరు చెప్పడానికి ఏమన్నా ఉందా? ఈయన గురించి ఒక మంచి విషయం మీరు చెప్పడానికి? ఆయన విషయం మంచిది ఏం లేదు మేడం, ఏమీ లేదు మేడం. ఆయన గురించి మంచి చెప్పడానికి ఎన్ని మంచి చెప్పినా, ఎన్ని మంచి చేసినా ఆమె జీవితంలో కూడా ఆమె మంచి చేసిండు అనదు. అనదు. ఓకే సాయి అంటే ఆవిడ అనదు. సో ఆవిడ గురించి ఏమైనా మంచి ఉందా? పోనా నా పెళ్ళం ఈ విషయంలో మంచిది, నా పెళ్ళం పిల్లల్ని ఇలా బాగా చూసుకుంటుంది, లేదా నా పెళ్ళం పలానా రోజు నన్ను బాగా చూసుకుంది, లేదా నా పెళ్ళం ఒక 8 సంవత్సరాల ముందు మంచిగా ఉందని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఆమె నన్ను మంచిగా చూసుకుంటా కదండి, నేను మంచిగా. అరే ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని, ఉందా లేదా? ఆవిడ లేదని చెప్పేసింది, మీ విషయం అడుగుతున్నా, ఉందా లేదా ఏమన్నా ఆవిడ గురించి మంచి చెప్పడానికి? నన్ను ఎన్నడూ మంచిగా చూసుకోలేదండి, తిట్టడము కొట్టడము. ఈ మధ్య కొంచెం డబ్బులున్న రోజు మంచిగా అణిగిమెనిగి ఉండడం, డబ్బులు లేని రోజు ఈ గొడవలు జరగడం. సో ఎప్పుడు ఆవిడలో ఒక మంచితనం ఉంది, ఇది మంచి గుణం ఆవిడలో అని చెప్పడానికి ఏమీ లేదు? లేదండి, లేదు. సో అదే విధంగా ఆవిడ కూడా మీలో ఏ మంచి గుణం లేదని చెప్పేశారు. ఇప్పుడు ఆవిడ మీతో కలిసి ఉండడానికి నాకు ఇష్టం లేదని చెప్పింది, మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? మేడం నేను పిల్లల కోసం మేడం, పిల్లల కోసము ఆమె ఇష్టం మేడం, ఆమె ఏమన్నా ఇచ్చేసుకొని ఆమె ప్లాన్ కూడా, ఆమె ప్లాన్ సంగతి మనకొద్దు, మనకేం కావాలన్నది చెప్పండి. నేను పిల్లల కోసము ఆమెను క్షమిస్తున్నా మేడం. నేను పిల్లల ఎడ్యుకేషన్ బాగుండాలా, పిల్లల పెళ్లిళ్ళు కావాలా, పిల్లలు మనమందరం మంచిగా ఉండాలని అనుకుంటే కలిసి ఉండాలి అని మీరు అనుకుంటున్నారు. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా ఉంటే బాగుంటది అని మాట్లాడుకునే ముందు, అంటే దీని ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఏంటని మనం డెసిషన్ తీసుకునే ముందు ఒకసారి లాయర్ గారితో డాక్టర్ గారితో మాట్లాడి మనం డెసిషన్ తీసుకుంటాం. వీళ్ళిద్దరి గురించి మీరు మనం మాట్లాడుకునే లోపల వాళ్ళ సైడ్ నుంచి కొంతమంది వచ్చారు సార్, వాళ్ళని కూడా పిలుద్దాం ఒకసారి ఏంటని కనుక. రండి. మీ పేరండి? గీతా దయాకర్ అండి. మీరమ్మా? డాక్టర్ గీత. డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్? లేదు, డాక్టరేట్. మీరేం చేస్తుంటారు? లైక్ నేను ఎన్జిఓ అండి. మీ ఇద్దరు ఒకే ఆర్గనైజేషన్? లేదు, వేరే వేరే. మీరు వాళ్ళకి రిలేటెడ్ అండి? నేను రిలేటెడ్, కూతురు అయితే అన్న కూతురు. అవునా? నేను కూడా కోడలు అవుతాను. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటంటే ప్రథమంగా వాళ్ళిద్దరు ఒకరినొకరు బ్లేమింగ్. ఈయన ఏమంటారంటే ఆమెకి ఏమో ఎఫ్ఐఆర్స్ ఉన్నాయంటారు, ఆవిడేమో నాకేమీ లేవు ఆయన అనుమానిస్తారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం అబద్ధం చెప్పండి. మీకేమైనా తెలుసా ఆవిడకి ఏమైనా ఎఫ్ఐఆర్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా? లేకపోతే ఈయనకి అనుమానం ఉన్నది అన్నది మీకు తెలుసా? లేదు మేడం. ఒకటి ఏంటంటే తను గడప దాటి బయటికి వెళ్ళినప్పుడు
ఒక రకమైన బాధ మాకు. బయటికి వెళ్ళడం అంటే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కాదు, ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఇల్లు ఇక్కడ అంటే ఆమె ఉద్యోగం అంత దూరంలో ఉంటది, దానికి పెద్ద విషయం కాదు. మేమందరం జాబ్ చేసుకునేటోళ్ళమే. ఒక ఎన్జిఓ అంటే అది అర్థమైంది. అంటే మీరు అనేది ఇల్లు వదిలి వెళ్ళిపోవడం అన్నది. పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్ళిపోయినప్పుడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది, దెబ్బలాడి ఇంటికి వెళ్ళిపోయినప్పుడు అతను మాట్లాడే దాంట్లో ఎన్ని అర్థాలు ఉన్నాయో మేము చూడలేదు. కానీ నువ్వు వెళ్ళిపోయినప్పుడు ఆ 20 రోజులు వెళ్తున్నావా, 1 month వెళ్తున్నావా, 2 months వెళ్తున్నావా, దాని ప్రభావం పిల్లల మీద పడ్డప్పుడు మాకు కొంచెం తన మీద కోపం వస్తూ ఉంటుంది. ఈయన విషయంలో కూడా మేము ఎన్నో సార్లు ఈయననే మేము తిట్టాం. ఎందుకంటే చూడు మామయ్య, ఎందుకు ఇంకా మీకు ఈ అనుమానాలు ఏంటి, ఇదంతా ఎందుకు మీకు, నువ్వు చూసినావా, నువ్వేమైనా చేసినావా, నువ్వేమైనా చూసావా, వెళ్ళావా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, నీకు తెలియదు కోడలా, నువ్వు నోరు మూసుకొని ఉండు, కష్టం చేస్తుంది, పిల్లల్ని చాస్తుంది, నీ వంతు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, అంతేగాని నువ్వు ఏది మాట్లాడొద్దు, పిచ్చి పిచ్చి మాట్లాడొద్దని మేము అత్తన్నే అంటాం. కానీ ఒక కోడలి పిల్లని మేము ఏం అనం. నేను కోడలనే, తను కోడలే. ఊరు మొత్తం కూడా ఆ అమ్మాయిని ఎప్పుడు పల్లెత్తి మాట అనలేదు. అమ్మాయి అట్లా మెదులుకుంటాడు. ఆవిడ సైడ్ మీకు తప్పు అనిపిస్తున్నది, మాట్లాడితే ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం అదొక్కటే తప్పు మేడం, వేరే ఏమీ లేదు. రైట్, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఏం లేదు మేడం, వాళ్ళు ఇద్దరు కలిసి ఉండడం మాకు ఇష్టము. ఓకే, వెరీ గుడ్. సో వెరీ గుడ్, మీరు చెప్పింది చాలా కరెక్ట్ మాట. ఇల్లు వదిలి వెంట ఎంత గొడవలు వచ్చినా పిల్లల్ని భర్తను వదిలేసి ప్రభావం పడకుండా చూసుకుంటే బాగుంటది. కొంచెం మధ్యవర్తుల ద్వారా వీళ్ళ గొడవలు వస్తున్నాయి మేడం, పిల్లలు మేడం, మెయిన్ పిల్లలు. తను తిట్టితే నీకు కోపం కాదు, 10 మందితో నిలదీసి నువ్వు ఏం చేయాలనుకుంటే చెయ్యి, కానీ ఇంట్లో ఉండి చెయ్యి. అంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ కుటుంబాల్లో ఉండండి, మీ కుటుంబంలో మీరు అమ్మాయిని జాగ్రత్తగా చూసుకొని ఉంటే అమ్మాయి రోడ్డు మీదకి రాదు కదా. 3 పిల్లల్ని పెట్టుకొని ఏ ఆడది కూడా రాదమ్మా. మీరు కూడా ఒక స్త్రీని, అమ్మాయి ఒక స్త్రీని. ఏ ఆడది కూడా కావాలని గొడవ పెట్టుకోవాలనో, లేకపోతే 43 ఏళ్ల వయసులో ఆవిడ ఏమన్నా లవ్ చేసి వెళ్ళాలనో ఇలా షోకి రాదు. అలాగని ఈయన రైట్ అని నేను ఒప్పుకోను. ఈ పరిస్థితి వచ్చిందంటే అది ఆ అమ్మాయిది ఒక్కతే తప్పు కాదు, అందరిది తప్పు ఇక్కడ. సరే, ఆవిడ మనసులో ఏమున్నదో ఆవిడ బాధలన్నీ ఆవిడ మాకు చెప్పింది. అందులో ఆవిడ ఎన్ని కల్పించుకుంది, లేకపోతే ఎన్నిటికి ఆవిడే కారణం. ఇప్పుడు మనం పడే కష్టాలకి చాలా వీటికి మనమే కారణం అవుతాం. మనం చేసిన తప్పులే మనకు కొడతాయి. సో అలాగ ఆవిడ చేసిన తప్పుల వల్ల ఆవిడ కూడా చాలా అనుభవించింది. సో అవన్నీ చెప్పుకొని ఇప్పుడు నాకు ఎలాంటి ఒక పరిస్థితి వచ్చిందంటే, నాకు వద్దు, నా భర్త వద్దు, నా జీవితం వద్దు అనే పరిస్థితి నాకు అనిపిస్తుంది. అది నేను రైటో రాంగో నాకు తెలియదమ్మా. మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఒక భార్యగా నేను తప్పు చేస్తే మీరు చెప్పండి, నేను సరిదిద్దుకుంటా, నేను బాగా ఉండాలని అనుకుంటున్నా, నాకు ప్రశాంతత కావాలి, నా పిల్లలు బాగుండాలి, అదే ఆవిడ చెప్పింది. సో ఆవిడేమి నేనేదో అయిపోతానో, నేను వదిలేసి వెళ్ళిపోతానో, నా పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోతానో, నా మొగుడిని వదిలేసి వెళ్ళిపోతానో, లేకపోతే నా మొగుడు అట్ట అంటాడు, అలాగే ఇంకొకటి మీ ఆవిడ అత్తగారి గురించి ఆవిడ ఒక మాట అనలేదు. చెప్పిందంతా లేకపోతే ఆవిడ మీ కుటుంబం గురించి మాట్లాడలేదు, మీ గురించే చెప్పింది. మీ గురించి చెప్పింది కూడా మీకు అనుమానం అన్న విషయం చెప్పింది. ఇప్పుడు మీ అనుమానానికి ఏంటంటే, ఇప్పుడు ఆవిడ అనుకున్నది తప్పులేదు, మీరు అంటున్నది తప్పులేదు. ఆవిడకి ఏదో ఒక ఎఫ్ఐఆర్ ఉండుండొచ్చు, ఆవిడ ఎల్లుండొచ్చు, అది మీరు మనసులో పెట్టుకొని దాన్నే ప్రతిసారి మీరు అని ఉండొచ్చు. అది మానవ నైజం. మీరే కాదు, మనిషి అన్నవాడు ఎవడైనా కూడా ఒక తప్పు చేస్తే మనకి తెలుసుది, మళ్ళీ దాన్ని పొడిచి చూపిస్తాం. అది ఎందుకు చేస్తాం మనకే తెలియదు. పరిస్థితులను బట్టి చేస్తాం, కోపం వస్తే మాట్లాడతాం, అది మన కంట్రోల్లో ఉండదు. సో అలాగా మీ ఇద్దరి మధ్య జరిగినవి ఎక్కువ మనస్పర్ధలే కానీ ఏదో పెద్ద భయంకరమైన నేరాలు మీరు ఇద్దరు చేసుకోలేదని నేను నమ్ముతున్నా. మీ ఇద్దరు ఎలా చేస్తే బాగుంటుంది అన్నది నేను చెప్పే ముందు ఒకసారి డాక్టర్ గారు, లాయర్ గారు ఏం చెప్తారు వినండి ఒకసారి. 24 సంవత్సరాల పెళ్లి అన్నది ఇదేదో అంటే మనం ఒక్కసారి మళ్ళీ 24 years అంటే అది అంత చిన్నగా చూడటానికి లేదమ్మా. 24 years అంటే ఆఫ్ మ్యారేజ్ అంటే కనుక వీళ్ళిద్దరే 10 మందికి పాఠాలు నేర్పించేటటువంటి వయసు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అన్నది. అటువంటి పరిస్థితి కాకుండా ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే, మీ పిల్లలకే భార్యాభర్తల జీవితం అంటే ఏంటి అన్నది ఒక రాంగ్ ఎగ్జాంపుల్ సెట్ చేశారేమో అని నాకు అనిపిస్తుంది అనమాట. అంటే మీరు ఒక టీచర్గా కానీ, లేకపోతే అతను ఊర్లో పెద్ద మనిషిగా కానీ, మీ ఇద్దరి మధ్యన ఎటువంటి మనస్పర్ధలన్నా ఉన్నాయండి. కానీ ఎక్కడ కూడా పిల్లల యాంగిల్ అన్నది, ఐఎమ్ వెరీ సారీ టు సే, నాకు 24 years ఆఫ్ మీ మ్యారేజ్లో పిల్లల యాంగిల్ మీరిద్దరు కూడా ఈగోతో పోటీ పడ్డారు. కేవలం ఎవరు గెలుపొందుతారు అనేటటువంటి అంశం మీదే పోటీ పడ్డారు తప్ప ఇక్కడ పిల్లలు ఓడిపోతున్నారని చెప్పి ఎక్కడ గమనించకపోవటం ఇక్కడ ఈరోజు ఈ ఎపిసోడ్లో చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇద్దరు తప్పులు చేశారు, ఇద్దరు మంచి చేశారు.
కానీ ఏంటంటే ఆ మంచి అన్నది ఏదైతే ఇద్దరు చేశారో అది ఏంటంటే ఇద్దరిని అర్థం చేసుకోవటానికి ఎక్కడా కూడా ఉపయోగపడలేదు. అంటే మీరు ఏదైనా మంచి చేస్తుంటే కనుక మీ ఇంటి బయట చేస్తుంటారు, కానీ ఆ మంచితనాన్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఇద్దరిని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. సరే, ఇప్పుడు మనకు మంచి ఎంత చేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఏం చెడు చేసుకోవటం వల్ల ఈ పరిస్థితి వచ్చిందన్నది ఒక్కసారి వివరించుకోవాలి. ఇక్కడ కేవలం మేడం ఇందాక రకరకాల అనుమానం అయితే ఇక్కడ కూడా మళ్ళీ 2 కారణాలు మేడం. మళ్ళీ ఇది కూడా ఏంటంటే ఇన్ఫీరియారిటీ అండ్ సుపీరియారిటీ కాంప్లెక్స్. ఇది ఎందుకు నేను అంటున్నా అంటే కనుక 24 సంవత్సరాల బ్యాక్ ఒక్కసారి మనం రివైండ్ చేసుకుని ఒకసారి చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్యన చాలా వ్యత్యాసం అన్నది, చాలా డిఫరెన్సెస్ అన్నది కనిపిస్తూ ఉంటుంది. అది హైట్ అవనియండి, వెయిట్ అవనియండి, రంగు అవనియండి, రూప్ అవనియండి, ఏదన్నా అవనియండి. దీనికి మించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన వచ్చేసి ఒక ఉద్యోగం చేసేటటువంటి స్త్రీకి ఒక భర్త ఇచ్చేటటువంటి స్వేచ్ఛ. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మ. నేను ఉద్యోగం నీకు తెచ్చిపెట్టాను కాబట్టి ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యూ, ఐఎమ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ అనుకునేటటువంటి భర్తల గురించి నేను ప్రధానంగా ఈరోజు మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు ఉద్యోగం వచ్చినా లేకపోతే మీ ప్రమేయం లేకుండా ఉద్యోగం వచ్చినా కూడా ఆవిడ వెళ్ళి స్వేచ్ఛగా ఉద్యోగం చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ ఫ్రీడమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మానసికంగా స్వేచ్ఛ ఉండాలి, ఆర్థికంగా స్వేచ్ఛ ఉండాలి, ఫిజికల్గా స్వేచ్ఛ ఉండాలి, అన్ని విధాలుగా స్వేచ్ఛ ఉండాలి. ఇక్కడ కంట్రోల్ పదాన్ని ఎవరైతే భర్తలు వాడతారో అటువంటి స్త్రీ ఉద్యోగం కాదు కదా, నరకంలో ఉన్నట్టు నాకైతే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట ఇంత ఖచ్చితంగా చెప్తున్నాను అంటే కనుక ఒక స్త్రీ బయటకు వెళ్ళి ఉద్యోగం చేసేటప్పుడు ఎన్నో పరిచయాలు ఉంటాయి, ఎంతో మందితో మాట్లాడాలి, మగవాళ్ళు అయి ఉండొచ్చు, ఆడవాళ్ళు అయి ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒక బ్రాడ్ మైండెడ్నెస్ అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే లాంగిట్యూడ్ని దీర్ఘకాలికంగా చూడాలి, వైడ్గా కూడా చూసేటటువంటి ఓపిక ఓర్పు భర్తలకు ఉండాలి. అంటే ఆవిడ చేసేటటువంటి చెడు ఏంటి అన్నది కూడా నేను చెప్తానమ్మా, కానీ ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెన్స్ ఉండేటటువంటి ఒక ఆస్పెక్ట్ నేను ఈరోజు మీ అందరి ముందు ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. గంగ మానసిక పరిస్థితికి వస్తే కనుక 24 సంవత్సరాల పాటు నేను ఇందాకటి నుంచి చెప్తున్నా టార్చర్ అనుభవించానండి, హింసపడ్డాను, బాధపడ్డాను అన్నది. ఇప్పుడు ఎవరికైనా వచ్చేటటువంటి ప్రశ్న ఏంటంటే ఒక స్త్రీ ఇంత హింస పడుతూ ఎందుకు ఒక కుటుంబంలో ఎందుకు ఉంది అనేటటువంటి ప్రశ్నకి సమాధానం ఏంటంటే భర్తకి నీ మీద నమ్మకం లేదు. అదైతే మనందరికీ తెలుస్తుంది. నమ్మకం అయితే లేదు, ఎందుకంటే మీరు ఈ తప్పు చేశారు, ఆ తప్పు చేశారు. కానీ మీకున్నటువంటి నమ్మకం 2 నమ్మకాలు మీకున్నాయి. ఒకటి ఏంటంటే ఎప్పటికైనా అతని మనసు మారుతుందేమో, నన్ను నమ్ముతాడేమో అనేటటువంటి నమ్మకం. నెంబర్ 1 పెళ్లి మీద నమ్మకం. పెళ్లి చేసుకున్న తర్వాత 3 పిల్లలు కన్నాను కాబట్టి నేను తల్లిగా నా మీద నాకు నమ్మకం. ఈ 3 నమ్మకాల వల్లే మీ రోజు ఇంత కఠినమైనటువంటి పరిస్థితిలో కూడా మీరు ఈ మ్యారేజ్లో ఉన్నారు. అయితే అతని అలిగేషన్ ఏంటంటే మెయిన్గా మీరు అస్తమానం పదే పదే మీరు 4-5 సార్లు అన్నారు వెళ్ళిపోతూ ఉంటారు, పిల్లల్ని కూడా పట్టించుకోరు అని చెప్పి. మీరేమంటున్నారంటే వెళ్ళినప్పుడల్లా పిల్లలు నాతోనే తీసుకెళ్తున్నాను అంటున్నారు. అతనేమంటున్నారంటే ఆ పెద్ద ఆమె చూసుకుంటున్నారు. ఏదేమైనా కూడా ఒక స్త్రీ పదే ఇంటి నుంచి గడప దాటేటటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే కనుక సైకలాజికల్గా దాన్ని మేము రెస్పైట్ అంటూ ఉంటాం. అంటే ఏంటంటే ఆ ఉక్కిరి బిక్కిరి ఉండేటటువంటి వాతావరణంలో ఆ అమ్మాయి గాలి పీల్చుకోవాలి అంటే కనుక బయటపడి మళ్ళీ తిరిగి ఏ ఆశతో వస్తుంది అంటే కనుక ఈసారైనా కూడా నా భర్త నన్ను బాగా చూసుకుంటాడేమో అనేటటువంటి చిరుదీపంతో మళ్ళీ వెనక్కి అడుగు పెడుతుంది. భర్త పరిస్థితి మళ్ళీ అలాగుంటే కనుక మళ్ళీ రెస్పైట్ అంటే మళ్ళీ బయటకు పరిగెట్టడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇందాక ఫ్లోరెన్స్ నువ్వు చాలా బాగా మాట్లాడావమ్మా. అంటే నాకేమనిపించింది అంటే కనుక నీ తెలిసినటువంటి నిజాలు నీ మంచుకో నీ చెడుకో అయితే నాకు తెలియదు, కానీ ఒక 40 or 50 year old లేడీకి తెలియవలసినటువంటి అంశాలన్నీ నీకు తెలిసిపోయినాయి ఇంత చిన్న వయసులోనే. ఇందులో నువ్వు ముఖ్యంగా ఒక అంశం ఇందాక మేడం అడిగినటువంటి ఒక చాలా మంచి ప్రశ్న, నీ నాన్న గురించి చెడు మాట్లాడుతున్నావు కానీ మంచి ఏమన్నా ఉందో తల్లి అని ఇందాక మేడం అడిగినప్పుడు నువ్వేమన్నావు అంటే మా నాన్న మంచోడేనండి, మా నాన్న మా అమ్మని ప్రేమిస్తాడు కానీ అనేటటువంటి ఒక అన్నావు. మరి ఇక్కడ వచ్చేటటువంటి కన్ఫ్యూజన్ ఇదే. ప్రేమ అంటే ఏంటి? ఇది ప్రేమేనా అంటే ఈ ప్రేమలో కూడా ఒక జిమ్మిక్ ఉంది. ఏంటంటే ఇది కనిపించినటువంటి ప్రేమ, వినిపించినటువంటి ప్రేమ, ఆలోచించడానికి ఇది ప్రేమలాగా అనిపిస్తుంది కానీ ఈ ప్రేమలో స్వచ్ఛత అయితే లేదు. అంటే నేను ఎందుకు ఈ అంశం మీ ముందు మీకు చెప్తున్నాను అంటే కనుక అన్ని భార్యాభర్తల మధ్యన ప్రేమ ఇలాగే ఉంటుంది అనేటటువంటి సబ్కాన్షియస్ ఫిక్సేషన్ దయచేసి పిల్లలు మీరు మీ మైండ్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే 99.5% ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ వెరీ గుడ్, బాగానే ఉంటాయి. ఇలాగ 24 సంవత్సరాలు అంటే కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు దెబ్బలాడుకుంటారు, కానీ 24 సంవత్సరాల పాటు దెబ్బలాడుకుని సంసారాలు చేసేది చాలా రేర్. సో ఎందుకంటే అంటే ఇక్కడ ఏంటంటే అసలు సిసలైనటువంటి ప్రేమ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రధానమైనటువంటిది అర్థం చేసుకోవటం. మీ తల్లిదండ్రులు ఏదన్నా ఒక అంశంలో లోపించారు అంటే కనుక 24 సంవత్సరాల్లో 24 రోజులు కూడా వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు.
నెంబర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్, నాకు నా భర్త ద్వారా ఏమొస్తుంది, నాకు నా భార్య ద్వారా ఏమొస్తుంది అన్నదే చూశారు కానీ ఇచ్చిపుచ్చుకునేటట్టు గివ్ అండ్ టేక్ బిహేవియర్ ఇద్దరిలో కూడా మనకు ఎక్కడా కూడా కనిపించదు. వీళ్ళ ప్రేమ వీళ్ళ పెళ్లిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపం ఇదే. ఈ 2 అంశాలు అర్థం చేసుకోవటం, ఇచ్చిపుచ్చుకోవటం, ఈ 2 లేనటువంటి ప్రేమని స్వచ్ఛమైన ప్రేమ అన్నారు. కనిపించటానికి, వినిపించటానికి, చూడటానికి మాత్రమే, వినటానికి మాత్రమే ప్రేమలాగా అనిపిస్తుంది కానీ అది భార్యాభర్తల ప్రేమ కింద అనిపించదు. ఇప్పుడు ఇందాక మీ మదర్ ఒక ప్రశ్న వేశారు, అంటే మీ దగ్గరికి వచ్చి మేడం నేను ఇంత దూరం ఎందుకు వచ్చానంటే కనుక నేనేమన్నా లోపాలు చేశానా మేడం, నేనేమన్నా నేర్చుకునేది ఉందా మేడం అని అన్నారు. అంటే ఇది చాలా హాస్యాస్పదమైనటువంటి ప్రశ్న ఏమో అనిపిస్తుందమ్మా. 24 సంవత్సరాలు నీ భర్తను చూసి అతనికి ఆ తల్లి కంటే నీకే బాగా తెలుసు, అతని గురించి నీ తల్లి కంటే నీకే బాగా తెలుసు. ఈ రోజు నీకు నీ భర్తను ఎలా చూసుకోవాలి అనేటువంటి నేర్పించేటటువంటి స్థానంలో మేము లేవు. అయినా కానీ జరిగినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటి బట్టి నువ్వేమి నేర్చుకోవాలి అన్నవి కొద్దిగా నేను బ్రీఫ్గా చెప్తాను. ఒకటి ఏంటంటే స్టేయింగ్ పేషెన్స్ ప్రధానమైనటువంటి లోపం అమ్మ. నా ఈగో గెలవాలి, నా 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 తత్వం గెలవాలి అనేటటువంటి అంశాన్ని అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉంటాయి. భర్తను గెలవాలి అనుకునేటటువంటి భార్య జీవితాన్ని గెలుస్తుంది, ఒక సందర్భాన్ని గెలవాలి అనుకునేటటువంటి భార్య జీవితాన్ని ఓడిపోతుంది. ఇక్కడ మీరిద్దరిలో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లోపం ఇదే. అంటే సందర్భాన్ని గెలవాలి అనుకుంటున్నారు, మనిషిని గెలవాలి అని అనుకోవట్లేదు. మనిషిని గెలవాలి అంటే కనుక దానికి పేషెన్స్ ఉండాలి, టాలరెన్స్ ఉండాలి, ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. నెంబర్ 2 రెస్పెక్ట్. ఇందాక నుంచి ఫ్లోరెన్స్ ఏమని చెప్తుంది అంటే కనుక మా నాన్న అంటే ఊరంతా భయం అండి, చాలా గౌరవం ఉంది అని అంటుంది. ఒకటి, ఎప్పుడు కూడా ఒక భర్త ఇంటికి వచ్చిన తర్వాత భార్య నాకు అదే స్థాయి గౌరవం నాకు ఇస్తుందా లేదా అనేటటువంటిది ఎటువంటి భర్త అయినా కూడా టాలీ చేసుకుంటాడమ్మా. నువ్వు ఉద్యోగస్తురాలు అవని, ఈ హౌస్ వైఫ్ అవని అండి, అది టాలీ చేసుకుంటారు. ఇక్కడ మాత్రం అది జరగలేదు అని అయితే మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. నెంబర్ 3, పెళ్ళైనటువంటి కొంతకాలంకి ఎప్పుడైతే పిల్లలు పుట్టారో, 6 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారో, నీ మైండ్ సెట్ అంతా కూడా పిల్లల గురించే నా భవిష్యత్తు, నా జీవితం అన్నట్టు మారిపోయిందే కానీ భర్త గురించి నా జీవితం అన్నట్టు నువ్వు టాలీ చేసుకోలేకపో. ఇది కూడా పెద్ద లోపం. ఇవి నీ లోపాలు. అంటే నువ్వు ఇందాక అడిగావు కాబట్టి నేను నీకు నేర్పిస్తున్నాను, లేదంటే మీ 24 ఇయర్స్ ఆఫ్ సంసారంలో నేను నేర్పించే స్థాయిలో నేను లేను. ప్రసాద్ గారి విషయానికి వస్తే మేడం, అసలు పునాది అన్నది లేనటువంటి ఈ వ్యవహారం అని మనం అనుకోవచ్చు మేడం. ఎందుకంటే భార్యాభర్తల మధ్యన ఉండేటటువంటి ప్రేమ పునాది పడాలి పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కానీ వీళ్ళిద్దరు. కానీ వీళ్ళు ఏంటంటే ఆ పునాది పడలేదేమో అని నాకు చాలా భావన. ఎందుకంటే దీనికి కూడా చాలా అంశాలు ఉన్నాయి, ఈ పాటికి అందరికీ తెలిసి ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ ఆ అమ్మాయికి ఒక రిలేషన్షిప్ ఉంది అనేటటువంటి అనుమానం లేదా నిజం ఏదో ఒకటి. ఓకే, నెంబర్ 1, పెళ్లికి ముందే ఒక ఆడపిల్ల వచ్చి అతని ఇంట్లో ఒక 4 రోజుల పాటు ఉండటం, అతనేమొచ్చి బతిమాలి నువ్వు వెళ్ళిపో అని అంటాం. అంటే ఏంటంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అతని మైండ్లో ఆల్రెడీ అసాసినేట్ అయిపోయింది, పోయింది, తెగిపోయింది. సో తర్వాత ఈవిడ ఎప్పుడైతే, ఇది చాలా ఇంపార్టెంట్ అంశం, ఆవిడ నేను ఇందాక ఎందుకు ఇంట్లోంచి బయటకు వెళ్తుందంటే రెస్పైట్ గురించి అన్నాను. అంటే ఒక ఊపిరి తీసుకోవటం గురించి, ఈ ఉక్కిరి బిక్కిరి ప్రపంచంలోంచి బయట పట్టడానికి వెళ్తుంది. కానీ వెళ్ళిన ప్రతిసారి ఇతని అనుమానం ఏంటంటే ఎవరి దగ్గరకో వెళ్తుందని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే వెళ్ళిన ప్రతిసారి అతని అనుమానం బలపడిందే కానీ అది ఎక్కడ కూడా వీక్ అవ్వలేదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అతను ఇప్పుడు కూడా వెళ్ళిపోతుంది అంటే కనుక నా మీద కోపం వచ్చి ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అన్నటువంటి అంశం కాదు. ఈ అమ్మాయి నా దగ్గర కోరిక తీర్చుకోలేనటువంటి కోరిక వేరే వాళ్ళ దగ్గర తీర్చుకుంటుంది అన్నది. ఈ కోరిక అన్న పదాన్ని ఎందుకు ఇంపార్టెంట్ అంటే పిల్లల ముందు నేను మాట్లాడకూడదు, కానీ ఏంటంటే ఆ సెక్షువల్ రిలేషన్షిప్ ఏదైతే భార్యాభర్తల సంబంధం ఏదైతే ఉందో అది కూడా ఈ అనుమానానికి ఒక ప్రధానమైనటువంటి కారణం అమ్మ. ఇవంతా కూడా ఈ అగ్గికి ఆర్జం పోస్తున్నట్టు అని మేడం తరచూ అంటూ ఉంటారు. దానికి ఏమైంది అంటే కనుక ఈ మల్లికార్జున్ భార్య చనిపోవటం అన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అయిపోయింది. అంటే ఏంటంటే ఒక మనిషికి మీ అదృష్టం దురదృష్టం ఏందో నాకు తెలియదు కానీ అతను అనుమానం బలపడటానికి ప్రతి సందర్భంలోని ఒక్కొక్క కారణం మనకు కనిపిస్తుందే కానీ కారణాలు ఎక్కడా వీక్ అవ్వలేదు. తర్వాత ఏంటంటే మేడం, ప్రసాద్ గారు ఇందాక నుంచి మనకి ఇన్ని సంవత్సరాలు బట్టి చాలా చూపెట్టడం అన్నది అన్ని జరిగినాయి ఏంటంటే నాకు తెలుసు అంటున్నారు. కానీ పాపం అతను దురదృష్టం లేకపోతే ఏంటో మనకు తెలియదు కానీ ఎవిడెన్స్లు అయితే ఏమీ లేవు ఇక్కడ. అయితే ఇప్పుడు మేము ఇక్కడ కూర్చునే వాళ్ళందరికీ మాకు ఏమనిపిస్తుంది అంటే కనుక నిజాలు లేకపోవటం వల్ల సాక్ష్యాలు లేవా, లేదా అసలు సాక్ష్యాలే లేవా, ఏంటిది అసలు నిజాలే లేవా, నిజాలు లేకపోవటం వల్ల సాక్ష్యాలు లేవా, అసలు నిజాలే లేవా అనేటటువంటి ప్రశ్న మన అందరికీ వస్తూ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మేడం ఇది కేవలం నాకు అనిపించేది ఏంటంటే ఇది కేవలం ఒకటి చీకటి యుద్ధం మాత్రమే మేడం. అంటే వీళ్ళిద్దరం చేసుకుంటున్నది ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశాలు కానీ ఏదో భూకంపం వచ్చేటటువంటి అంశాలు ఏమీ అయితే కనిపించట్లేదు. ఇదేంటంటే చాలా పెద్దలు చిలికి గాలి అన్న అంటారు కాబట్టి ఎవరి స్థానం వాళ్ళు నిలబడ్డారు, ఎవరు కాంప్రమైజ్ అవ్వడానికి ఒకే తటి మీదకి వచ్చి నిలబడి ఈ సమస్యకి పరిష్కారం ఏంటంటే ఆలోచన ఓపిక ఇద్దరికి లేకపోవటం అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. ఇందాక మీరు అడిగినట్టే ప్రసాద్ గారు ఒక ప్రశ్న మనల్ని అడిగారు. ఏంటి అడిగారంటే కనుక ఆవిడ మారితే కనుక నా జీవితంలో ఆవిడ రావడానికి ఓకే అండి అంటే ఇది మళ్ళీ ఒక హాస్యాస్పదమైనటువంటి మాటే. ఎవరు మారాలి, ఎవరు ఒప్పుకోవాలి? నేను మారాలి అండి అని అతను అనుకున్నా, నేను మారాలి అని మీరు అనుకున్నా కూడా ఈ రోజు మనం ఇలా కూర్చునేటటువంటి పరిస్థితి కాదు. సో నా ఉద్దేశం ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఫైనల్గా మనం ఏం మాట్లాడుకోవాలంటే భర్తగా అతనికి మీరు 0 మార్కులు వేశారు, భార్యగా అతను మీకు 0 మార్కులు వేశారు, 100కి 0 మార్కులు వేసుకున్నారు ఒకరికొకరు. సో తర్వాత ఇదేంటంటే నాకు ఇంకా ఇప్పటికీ కూడా నాకేమనిపిస్తుంది అంటే అమ్మా 23 years 24 years ఒక పెద్ద ఏజ్ గ్యాప్ అయినా కూడా స్టిల్ ఫర్ ద సేక్ ఆఫ్ ద చిల్డ్రన్, 2 ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, 2 ఆడపిల్లలు రేపొద్దున వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంది, వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అవ్వాలి, బోల్డ్ అన్ని బాధ్యతలు ఉంటాయి. పిల్లలు లేరు అన్నటువంటి లేకపోతే కనుక అది ఒక ఇష్యూ. కానీ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఎదిగినటువంటి ఆడపిల్లలు ఉన్నారు, రేపొద్దున వాళ్ళ మొహాల మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ పడుతుంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇన్నాళ్ళు మీరిద్దరు 0 మార్కులు వేసుకున్నా కూడా తల్లిదండ్రులుగా ఈ రోజు ఇక్కడ ఉంటూ ఫుల్ మార్క్స్ వేసుకోవాలి అనేటటువంటి ఆలోచన నాకు ఉందమ్మా. అంటే ఏంటంటే ఈ రోజు నుంచి యు ఆర్ గుడ్ పేరెంట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్, అంటే మీ పిల్లలకి మంచి తల్లిదండ్రులుగా ఉండండి అనేటటువంటి ఆలోచన అయితే మాత్రం నాకు చాలా బలంగా అనిపిస్తుంది. అది ఫైనల్గా మేడం ఏ విధంగా చెప్తే ఆ విధంగా మనం నడుస్తాం. మీరు చెప్పండి మేడం. ఇప్పుడు పెళ్ళైన కొత్తల్లో డైవర్స్ తీసుకుంటే అవేవో చిన్న కారణాలు ఉండొచ్చు, ఎందుకు విడిపోతున్నారు మీరు కలిసి ఉండండి అని చెప్పే అవకాశం వాళ్ళకు ఉంటుంది. అదే పిల్లలు పెద్దయి పిల్లలకే పెళ్ళి వచ్చిన తర్వాత మాకు ఈ డెసిషన్ తీసుకుంటున్నాము అంటే దాని వెనకాల ఆవిడ అంటే ఏ ఆడవాళ్ళు కూడా ఏ స్త్రీ అయినా కూడా డైవర్స్ అనేది ఒక లాస్ట్ ఆప్షన్. అంటే నేను నా ఈ భర్తతోటి నేను కలిసి ఉండను అనేది ఒక లాస్ట్ ఆప్షన్ పెట్టుకుంటారు. అది పెట్టుకునే పరిస్థితి ఎవ్వరికి కూడా విడిపోవడం అనేది సంతోషం కాదు. అంటే భర్త నుంచి నేను వేరే ఉండాలి అని. కాకపోతే మేము అందరం ఏమంటామంటే దాని వెనకాల ఉండే ఒక లోతైన కారణము ఎవ్వరు ఎప్పుడు ఇక్కడ దాన్ని వెతకలేదేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ఒక భార్యాభర్తల మధ్యన 4 గోడల మధ్యన జరిగేది వాళ్ళిద్దరికీ తప్ప మూడో కంటికి మాత్రం తెలిసే అవకాశం ఉండదు. కనుక ఎప్పుడైనా కూడా ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏంటి అసలు ఆ అమ్మాయి ఎందుకు అలా ఆ స్టేజ్కి వచ్చి ఎందుకు తను వెళ్ళిపోవాలని అనుకుంటుంది. ఇందాక సార్ పదే ఒక మాట చెప్పారు, రెస్పెక్ట్ అంటే ఆవిడ ఏది ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎటువంటి స్టెప్ కానీ ఎటువంటి కంప్లైంట్ కానీ తనేం చేయలేదు. కాకపోతే ఈ పరిస్థితుల్లో నుంచి తను పక్కకు వెళ్ళిపోయింది అని చేసిన ప్రయత్నం ఏంటంటే మేబీ మనం మాట్లాడే మాటలకు చాలా బీపులు పడతాయి. కానీ ఆ అమ్మాయి ఎవ్వరూ కూడా ఏ ఆడపిల్ల కూడా మూడో వ్యక్తితోటి అంటే ఇంకొకళ్ళతోటి చెప్పుకోలేని కొన్ని సంఘటనలు కొన్ని ఇన్సిడెంట్స్ ఆ అమ్మాయి 4 గోడల మధ్యలో తను ఫేస్ అవుతుంది. అది 110% కరెక్టా రాంగా అనేది అది అమ్మాయికి అయితే డెఫినెట్గా తెలుసు. ఇంకొకటి పిల్లలు ఎప్పుడైతే మేము పిల్లలతోటి కూడా మాట్లాడినప్పుడు మేము దిండ్లు తలకు పెట్టుకుని ఉంటున్నాము అవన్నీ వినలేకుండా అంటే ఇలాంటి పరిస్థితి మేబీ ఒక 100% లేకపోయినా కూడా 50% అయితే ఉంది. కనుక ఇక్కడ ఏంటంటే వీళ్ళకు ఏదైతే 4 గోడల మధ్యలో చాలా సీక్రెట్గా భార్య భర్తలకు మాత్రమే తెలియాల్సింది చాలా విచ్చలవిడిగా చాలా పిల్లల ముందు కూడా వాళ్ళు మాట్లాడుకునే స్టేజ్కి వచ్చేసేసి అతనికి మరి ఇంకా మేబీ అలాంటి మరి డాక్టర్ గారే చెప్పాలి ఆ విధంగా ఏమైనా ఆయనకి సైకలాజికల్ కౌన్సిలింగ్ లాంటి ఏమైనా కావాలేమో. ఎందుకంటే ఎవరైనా కూడా లైఫ్లో భార్యాభర్తలు అయిన తర్వాత ఫిజికల్ రిలేషన్షిప్ ఇంపార్టెంట్. ఆబ్సెన్స్ ఆఫ్ ఫిజికల్ రిలేషన్షిప్ భార్యాభర్తలు కాదా అంటే అవును. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అవి లేకున్నా కూడా కలిసి ఉండే పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు ఇద్దరు భార్యాభర్తల మధ్యన అవగాహన అంటే ఆమెకు ఊపిరి ఆడని పరిస్థితి అయితే ఇక్కడ ఉంది అని చెప్పేసి మనం కొన్ని నమ్మాల్సిన అవసరం. ఎందుకంటే ఆవిడ చెప్పిన తీరుని బట్టి చూస్తే ఆయన నిజంగానే ఒక మనిషి లేకపోతే ఇంకొక విధంగా ఏమైనా ప్రవర్తిస్తున్నాడో అని కూడా వస్తుంది మేడం. ఎందుకంటే మేడం ఒక తోటి స్త్రీలాగా
ఇలాంటి డిస్కషన్స్ డెఫినెట్గా కూడా వాళ్ళ అత్తగారితో ఆవిడ ఎప్పుడన్నప్పుడు డిస్కస్ చేసే ఉంటుంది. మీకు మీ అబ్బాయి సంగతి మీకు తెలిసే ఉంటుందమ్మా. కాకపోతే ఆ 4 గోడల మధ్యలో జరిగింది, ఆ అమ్మాయి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ కష్టం ఉంది, ఎవరైనా తీర్చండి అని అంటే ఆ కష్టాన్ని ప్రపంచంలో ఎవరు తీర్చలేరు. దానికి అల్టిమేట్గా మనం ఏమంటాం, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళిపోమ్మా అని అంటాం. కానీ ఇక్కడ వెళ్ళిపోయినా కూడా ఆమె పిల్లల కోసం కలిసి ఉంటుంది కనుక ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఫిజికల్ రిలేషన్షిప్ అని ఆ అమ్మాయి పదే చెప్తున్నప్పుడు మేడం ఇట్లాంటి సందర్భాలలోనే చాలాసార్లు సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే ఇలా ఫిజికల్ రిలేషన్స్ మూలాన భార్యాభర్తలు, ఎందుకంటే మేము ఎప్పుడైనా క్రాస్ ఎగ్జామ్ ఎందుకు నువ్వు భర్త తోటి నువ్వు ఉండలేదా, నువ్వు పిల్లల్ని కనలేదా, నువ్వు హ్యాపీ మూమెంట్స్ లేవా అని చెప్పి మేము అడిగినప్పుడు ఎస్ అప్పుడు ఉంది, కానీ ఇప్పుడు నా పరిస్థితి కానీ నా వయసు నా శరీరం నాకు సహకరించట్లేదు, నాకు మా ఆయన నుంచి విముక్తి కలిగించండి అని చాలామంది 100 మందిలో 95 మంది ఆడవాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మేబీ ఫిజికల్గా వీళ్ళకి వాళ్ళకి ఉన్న డిఫరెన్స్ మూలాన. కనుక ఇట్లాంటి సందర్భాలలోనే మీరు విడిపోయిన కలిసి ఉండి విడిపోయే భార్యాభర్తల్లాగా ఉండే కంటే మేడం కొంచెం ఇప్పుడు జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఒక యాక్ట్, ఒక సెక్షన్ అనేది ఉంది. అంటే ఏంటంటే కొన్ని సంవత్సరాల దాకా మీ ఇద్దరు వేరేగా ఉండండి. ఎందుకంటే మీ ఇద్దరు కలిసి ఉండండి అని అన్నప్పుడు అగైన్ మళ్ళీ సేమ్ ప్రాబ్లం వీళ్ళకి వచ్చే అవకాశాలు. కనుక ఆ జ్యుడిషియల్ సపరేషన్ అనేది వీళ్ళ దాంట్లో కొత్త ప్రక్రియలాగా, ఎందుకంటే కౌన్సిలింగ్ పనికి రావట్లేదు. కొన్ని దూరంగా ఉండండి అని అంటే వీళ్ళకి ఒక లీగల్గా ఒకటి ఏదైనా లేకపోయేటప్పటికి నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నువ్వు నా దగ్గరికి రావా అని చెప్పి అడిగే సందర్భాలలో మళ్ళీ ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మేడం ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎస్పెషల్లీ సెక్యూరిటీ ఆఫ్ ఆ 3 ఆడపిల్లలకు కూడా ఉంది. ఎందుకంటే మనం చాలా సందర్భాలలో చాలాసార్లు చూస్తుంటాం ఎలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి ఏంటంటే ఎస్పెషల్లీ ఫిజికల్ రిలేషన్షిప్ నా దగ్గరికి రావట్లేదు అని ఎప్పుడైతే ఒక భర్త భార్య అని అంటున్నాడో ఆ అమ్మాయి పాపం మానసికంగా చచ్చిపోయినట్టేనమ్మా. కనుక మనం ఆ విషయాల్లో ఆ పరిధిలో ఒక ఆలోచించి విడిపోవాలని మనం అనట్లేదు, కానీ దానికి ఏంటి సొల్యూషన్ అంటే ఇప్పుడు కలిసి ఉండు అని అన్న తర్వాత మనం 24 గంటలు వాళ్ళు ఎప్పుడున్నారు ఏంటున్నారు దానికి మనం పరిష్కారం తేలేం కదా. కనుక జ్యుడిషియల్ సపరేషన్ అనేది ఒకటి ఉంటుంది మేడం. అది కొన్ని సంవత్సరాల దాకా మీరు వేరే ఉండండి. మీ ఇద్దరిట్లో ఏదైనా మార్పు లాంటిది వస్తే అగైన్ మీ ఇద్దరు భార్యాభర్తల్లాగా మ్యారిటల్ లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్పి ఒక సెక్షన్ అనేది ఉంటుంది మేడం. అది ఏమన్నా వీళ్ళిద్దరికి పనికి వస్తుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం ఆవిడ చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఈవెన్ మేము మీతో కూడా నేను అదే కదా అడిగాను. ఇప్పుడు ఒకటే ప్రాబ్లం, ఇప్పుడు ఆయనకి 8 years గా ఆవిడ దగ్గరికి రానివ్వదు, ఒకటేనా ప్రాబ్లం అంతే మేడం. అది వేసిన తర్వాత ఒకవేళ గైనిక్గా ఏమైనా ఆమెను తీసుకెళ్ళి టెస్ట్ చేయించేయలేమో అని అన్నంత బాధ అనిపించింది ఆవిడ మీతోటి మరీ చెప్పింది. మేడం మీతో ఏం చెప్తానంటే మేడం గారికి చెప్పండి, ఇవన్నీ మీరు చెప్పండి, మీరు ఒక తోటి స్త్రీలాగా ఆవిడ చెప్పిన విషయాలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నాయండి. మీ అందరితో ఆవిడ డిస్కస్ చేయలేదేమో, కానీ ఆవిడ మాతో చెప్పిన దాన్ని బట్టి చూస్తే మాత్రం చాలా హారిబుల్గా ఉన్నాయి ఆమె పట్ల. కనుక మనం మానవ సమాజంలో ఉన్నాం కనుక కనీసం తోటి స్త్రీ అలాంటిది భరిస్తోంది కనుక జాలి చూపించండి. సహాయం చేయకపోయినా ఆమె మీద జాలి అయితే చూపించండి. కేవలం అనుమానం అనేది ఒక్కటే ఉంది తప్ప దాని మీ దగ్గర ప్రూఫ్స్ లేవు. అది ఆమె బయటికి చెప్పుకోలేదు. మేడం మీతో పదే నేను ఎందుకు చెప్తున్నానంటే మేడం నేను కూడా మీతోటి అది కూడా నేను ఎక్స్ప్రెస్ చేసుకోలేను. ఆ అమ్మాయిని బయటికి మిగతా వాళ్ళందరినీ బయటికి పంపించి ఆ అమ్మాయి ఒక్కదానితో నేను మాట్లాడినప్పుడు డెఫినెట్గా నాకు అనిపించింది నిజంగా మనం కూర్చొని మనం ఏమైనా చేయగలుగుతామా ఈ అమ్మాయికి ఇమీడియట్గా అని ఆ స్టేజ్కి మనం ఆలోచించాలి. ఎస్ సార్, అది మాత్రం చాలా ఉంది. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా ఏం చెప్పినా కూడానండి ఆ అమ్మాయి పట్ల మాత్రం అన్యాయం మాత్రం జరుగుతుంది. పోయినప్పుడల్లా నా మీద కేసు పెట్టింది. ఏం కేసు పెట్టింది? పిటిషన్ ఇచ్చింది, పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిండ్రు. పిటిషన్ ఇచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె తిట్టి పంపించేది. ఇప్పుడు ఎక్కడ కానీ డోర్నకల్లో ఇచ్చింది. నేను మహిబాద్లో ఉండమంటే తిట్టి పంపించారండి. కలిసి ఉండండి అని చెప్పి పంపిస్తారు. పంపించారు అని ఆమెను మందలు ఇచ్చి పంపించి మిమ్మల్ని కూడా మందలు ఇచ్చింటారుగా, నన్ను కూడా మందలు. మరి అది చెప్పండి. ఒక్క నిమిషం మేడం. నేను ఇప్పుడు నాకు అనుమానం ఉన్నది అనని నేను ఇప్పుడు ఆమె డైవర్ట్ చేసుకుంటానా అంటే నేను ఆ మాట ఇప్పుడు ఇచ్చాను. నాకు అనుమానం ఉన్నది నేను డైవర్ట్ చేసుకుంటున్నానా అంటే నేను ఆ మల్లికార్జున్ అనే పదాన్ని ఇప్పుడు వాడినా మేడం. కొంచెం ఒక్క నిమిషం ఉండండి సరే. ఆమె ఏదో పెళ్లికి ముందు ఆవిడకి ఒక ఎఫ్ఐఆర్ ఉండింది, దాని మీద మీకు అనుమానం ఉండింది. అనుమానం ఉన్న ప్రతి మొగుడు అనే మాటలే మీరు అన్నారు.
దానికి ఆవిడ బాధపడింది. అవన్నీ వదిలేసేయండి. మనం ఈ ముందు సంగతి అంతా వదిలేసేయండి. ఆవిడ ఎందుకు వెళ్ళింది, ఎందుకు వచ్చింది, మీరేం చేశారు, ఇవన్నీ వదిలేసి ఇప్పుడు ఈవిడ ఇంతసేపు మాట్లాడింది ఏంటంటే, మేడం మాట్లాడింది మీరు అర్థం చేసుకోవాల్సింది, గత 8 సంవత్సరాలుగా మీకు ఎందుకంటే అనుమానం మీ భార్య మీద నేను అడిగితే మీరన్న మాట 8 సంవత్సరాలుగా ఆవిడ నా దగ్గరికి రానివ్వటం లేదు నన్ను. ఓకేనా? మీ మెయిన్ ఎలిగేషన్ ప్రస్తుతానికి ఇప్పుడు ఆవిడ మిమ్మల్ని 8 yearsగా దగ్గరికి రానివ్వడం లేదు. అదేనా? మీరు చెప్పారా ఆ మాట? చెప్పారు కదండి. సో దగ్గరికి రానివ్వటం లేదు, నాకు ఇదే అనుమానం నా భార్య మీద. దానికి ఆవిడకి హెల్త్ బాగాలేదండి అంటే ఆవిడ హెల్త్ బాగానే ఉంది, ఆవిడకి నేనంటే ఇష్టం లేదు, ఆవిడకి వేరే అఫైర్స్ ఉన్నాయి కాబట్టి నన్ను దగ్గరికి రానివ్వడం లేదు. ఇది మీరు క్రియేట్ చేసుకున్న ఒక స్టోరీ. మీరు ఆవిడని నానా రకాలుగా సెక్షువల్ హరాస్మెంట్ చేశారు. నువ్వు నేను నీ మొగుడిని, నువ్వు పెళ్ళానివి, నువ్వు మన ఎందుకు సంసారం చేయకూడదు అన్న దాని మీదే నడిచింది మీ ఇద్దరు. ఇదా పిల్లలు ఇలా దిళ్ళు మూసుకొని చెవులు మూసుకొని వినడానికి మాటలు మేము వినలేని విధంగా వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారంటే కూడా ఇదే ఇష్యూ జరిగింది మీ ఇద్దరి మధ్య. ఆ ఇష్యూ వచ్చినప్పుడల్లా మీరు ఆవిడతో నువ్వు అట్లా అఫైర్ పెట్టుకున్నావు, ఇట్లా అఫైర్ పెట్టుకున్నావు, నీకు ఆడితో లవ్ ఉంది, ఈడితో లవ్ ఉంది, ఆడితో పోయా, వీడితో పోయి, వీడితో ఫోటోలు తిరిగావు, ఆడితో తిన్నట్టు ఫోటోలు తీసుకున్నావు, అందుకని నేను నీకు నష్టం లేదని మీరు మాట్లాడారు. అప్పుడు మీకున్న ఫ్రస్ట్రేషన్, మీకున్న కోపం. ఆవిడకి ఇనేబిలిటీ, నా పరిస్థితి బాగాలేదు, నా హెల్త్ బాగాలేదు అన్న బాధ ఆవిడకి. ఈ ప్రాబ్లం నుంచి ఆవిడ తప్పించుకోవడానికి ఆవిడ ఇల్లు వదిలి వెళ్ళిపోయాయి. ఇప్పుడు నేను మీ ఇద్దరికి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఎవరిది తప్పు ఎవరిది రైట్ అన్నది ఇక్కడ అనవసరం. ఇక్కడ ఆలోచించాల్సింది ఓన్లీ ఆ 3 పిల్లల గురించి. ఆ 3 పిల్లల గురించి మీరిద్దరూ కలిసే ఉండాలి, మీరిద్దరూ కలిసే సంసారం చేయాలి. కానీ ఇందులో కొన్ని కండిషన్స్ ప్రకారం మీరిద్దరూ సంసారం చేయాలి. ఆవిడని మీరు ఏ విధంగా, ఆవిడకి నచ్చట్లేదుగా, భార్యాభర్తల రిలేషన్షిప్ ఆవిడకి నచ్చట్లే, సపరేట్గా ఉండకుండా మీరు ఒకే ఇంట్లో ఉంటారు. ఆవిడ తల్లిగా, పిల్లలకి ఆవిడ తల్లిగా ఉంటుంది, ఆవిడ పని ఆవిడ చూసుకుంటుంది, ఇల్లు చూసుకుంటుంది, వాకిలు చూసుకుంటుంది. మీరు ఆ భర్తగా సంపాదించండి, మీ పిల్లలకి ఏం చేయాలో చేయండి, ఇంట్లో ఏం చేయాలో చేయండి. ఆవిడ ఆ పిల్లలకి తల్లిగా ఉంటుంది. ఏమో ఉంటావా? నీకు కావాల్సిన నీ పిల్లలే కదా, నీకు ఉద్యోగం అక్కర్లే కదా. ఆమె ఉద్యోగం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఆవిడకేం అవసరం లేదు ఉద్యోగం చేయాలని. ఆవిడ మానేసి ఇంట్లోనే ఉంటుంది. మీరు సంపాదించి తీసుకురండి, పిల్లల్ని చదివించండి, ఆవిడ మీకు వండి పెడుతుంది, ఇల్లు చూస్తుంది, మీ అమ్మగారి బట్టలు ఉతుకుద్ది, అన్నీ చేస్తుంది. నేను రాయించిస్తా ఇప్పుడు ఆవిడతో. ఆవిడ ఒక భార్యగా ఆవిడ చేయాల్సిన పని ఆవిడ చేస్తుంది. ఇప్పుడు మీ సిస్టర్స్ కూడా ఉన్నారు, మీరు కాదంటారో చెప్పండి. లేదండి, ఇంట్లో ఉండనివ్వండి, ఇంట్లో పిల్లల్ని చూసుకోనివ్వండి. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది వాళ్ళ చదువులు కాన్సన్ట్రేట్ చేయండి, వాళ్ళని చదివించండి, వాళ్ళకు ఒక మంచి దారి చూపించండి. ఆమె ఇల్లు వెళ్తే కదా మనకి ప్రాబ్లము. పిల్లలమే సాక్షి మేడం, పిల్లల సాక్షి చెప్తున్నా, ఆమెను ఎప్పుడు అనుమానించలేదు మేడం. అనుమానం అనే పదాన్ని నా మీద వేస్తుంది కానీ, అబద్ధం నా మీద వేస్తుంది కానీ పదాన్ని నేను ఇచ్చేయను మేడం. ఒక మాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను ఆ ప్రశ్న లేవనెత్తిన మేడం. అరే మీరు మాట వింటారా నా మాట? మీరు అనుమానించలేదు సార్, ఆవిడ అబద్ధం చెప్తుంది. ఆవిడకి అవకాశం మీరు ఎందుకు ఇస్తారు? ఇవ్వకండి, ఇంట్లోనే ఉండనివ్వండి. ఆవిడ మీకేంటండి అవసరం? మీరు వెళ్ళి పని చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు భర్త ఇంట్లో తీసుకొచ్చి కావాల్సిన ఇంట్లో పడేసినప్పుడు మీరు పిల్లల్ని చూసుకొని మీకు ఇంట్లో ఉండడానికి మీకేంటి ప్రాబ్లం? మీరు వెళ్ళి ఎందుకు మీ తమ్ముడితో మాట్లాడాలి? మీకెందుకు మీ తమ్ముడు అన్నలు అక్కలు వచ్చి మీ పిల్లల్ని చూసుకుంటారా? అవసరం లేదు కదా. అతను మాట్లాడొద్దంటే మాట్లాడకండి, మీ తమ్ముడు ఎందుకు రావాలి? రావద్దు, వదిలేసేయండి కొన్నాళ్ళు. మిమ్మల్ని మంచిగా చూసుకున్నంత వరకు అతను మీ సంసారాన్ని చూసుకుంటున్నాడు, మీ పిల్లల్ని చూసుకుంటున్నాడు, మిమ్మల్ని చూసుకుంటున్నాడు. అతనికి నచ్చితే మీరు మాట్లాడండి, మీ తమ్ముడితోనో, మీ అక్కతోనో, మీ అమ్మతోనో. లేకపోతే మీరు మాట్లాడకండి. కాసేపు ఈవిడ అబద్ధం చెప్తుంది అనుకుందాం, నేను మిమ్మల్ని మీరు రైట్ ఆవిడ రైట్ అట్లా మీరు ఆవిడని అనుమానించనే లేదు. ఆవిడ కట్టుకథలు చెప్తుంది, ఆవిడకి అవకాశం ఇవ్వకండి. ఆవిడ జాబ్కి వెళ్తే ఆవిడ పొద్దున్న వెళ్ళి సాయంకాలం వస్తే ఆవిడ పిల్లల్ని చూసుకోలేదు, ఇల్లు చూసుకోలేదు, 10 మందితో మాట్లాడకుండా ఉండలేదు. బయటకు వెళ్ళినప్పుడు 100 మందితో మాట్లాడాల్సి వస్తుంది, 100 మంది 100 మాటలు కూడా అంటారు. అందుకనే బయటకు పంపించకండి మీ పెళ్ళాన్ని. లేదా ప్రపంచంలో ఎవడేమన్నా ఆయన చెప్పుచ్చు కొట్టండి, నా పెళ్ళాం గురించి నాకు తెలుసని. అలా కొట్టగలిగిన రోజు పంపించండి బయటికి. ఆవిడ సంపాదన మనకొద్దు, ఆవిడ బయటకు వెళ్ళొద్దు, ఆవిడ ఇంట్లో ఉండనివ్వండి. మీరు చెయ్యండి. ఆవిడ ఇంటి పని చేయడానికి కూడా మనుషులు కావాలిగా. ఇల్లు వాకిలు చూసుకోవద్దా? ఇంట్లో వండి పెట్టద్దా పిల్లలకి? ఇంట్లో తల్లి ఉంటేనే పిల్లలకి భయం. మీరిద్దరు ఇలా కొట్టుకుంటే వాళ్ళిద్దరు టీనేజర్స్, ఆ పిల్ల ఏమవుద్ది? అదే తల్లి ఇంట్లో ఉండి జాగ్రత్తగా చూసుకుంటే ఉంటుంది. పిల్ల నా కూతురు ఏం చేస్తుంది, ఎక్కడికి వస్తుంది, ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది చూసుకోవద్దా అమ్మాయి? 43 ఏళ్ళ 45 వయసులో ఆవిడ బయటకు వెళ్తే మనకు మీకు అనుమానం వస్తుంది. ఇంకా ఆ పిల్లలకి పరిస్థితి ఏంటి? సరే మీకు అనుమానం లేదు, ఆవిడ క్రియేట్ చేస్తుంది. ఆవిడకి అవకాశం ఇవ్వకండి. మీరు చాలా కరెక్ట్గా ఉన్నారు, మీకు నేను 200% నేను మీతో ఏకీభవిస్తా. మీరు ఆవిడని అనుమానించలే. ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం అదొక్కటే. ఆవిడకి హెల్త్ బాగాలే,
ఉండనివ్వండి ఇంట్లో. మీరేం జాబ్ చేయాల్సిన అవసరం లేదమ్మా. మీకు అవసరమా జాబ్ చేయాలా? రోడ్డు మీదకి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు కదా. మీ అమ్మ అక్క తమ్ముడు అవసరమా? మీకు లేదు కదా. మీకు ఎవరు అవసరం? పిల్లలే కదమ్మా. పిల్లల్ని చూసుకోండి, పిల్లల్ని చదివించండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటో చూడండి. ఓ భర్తగా ఇంట్లో తీసుకొచ్చి పెట్టింది వండండి, గుట్టుగా సంసారం చేయండి. అత్తగారుగా ఆవిడ ఇంట్లో ఉంది, ఆవిడ ఏం చెప్తే అది చేయండి. సో మీరు కూడా మనసున్న మనిషిగా ఆలోచించండి. కరెక్ట్గా పరువుగా ఇంతవరకు ఏమైందని పక్కన పెట్టి పరువుగా మర్యాదగా మీ పిల్లలు బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తలదించుకొని వెళ్ళాలి. పిల్లలు తలెత్తుకు తిరగాలంటే రేపు రోడ్డు మీద వెళ్ళి తల్లిదండ్రి సరిగ్గా ఉంటే వాళ్ళు తలెత్తుకు తిరుగుతారు. వాళ్ళని చూసి బయట వాళ్ళు ఒక మాట అనాలంటే భయపడాలి. ఇలా మీరు కొట్టుకొని రోడ్ల మీదకి వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ క్షణం ఈ నిమిషం మీరు కాదు ఆయన కాదు, మీ కష్టం కాదు ఆయన కష్టం కాదు, మీ హెల్త్ కాదు ఆయన హెల్త్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఒకటే ఇంపార్టెంట్, వాళ్ళ భవిష్యత్తు. ఇలాగా మీరు కలిసి ఉండాలి, కలిసి ఉండండి. ఆవిడ ఉద్యోగంకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆవిడ మానేస్తుంది. మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆవిడ ఎవరితో మాట్లాడదు. మీకు ఏమేం కావాలో చెప్పండి. ఇప్పుడు చెప్తే నేను అన్ని ఆవిడతో రాయిస్తా. ఆవిడ ఏం చేయకూడదో చెప్పండి, నేను రాయిస్తా. అలాగే ఆవిడకి మానేవని నేను చెప్తాను మేడం. ఎందుకంటే మీరు ఇప్పుడు పని చేయరు కాబట్టి ఆవిడ పని చేయాలా? లేదు మేడం, మరేంటి చెప్పండి. 3 నెలలకు 5 నెలలకు ఒకసారి వస్తాయి మేడం. నేను ప్రతి తీసుకొచ్చేది నేనే కదా మేడం. అరే మరి స్కూళ్ళకి తీసుకొస్తున్నా, ఇంట్లోకి తీసుకొస్తున్నా. ఆవిడ సరేనండి, ఇప్పుడు ఆవిడ ఉద్యోగం ఎందుకు చేయాలి? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆవిడ ఉద్యోగం చేస్తే? పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఆవిడ? పిల్లలు చూసుకునేది ఏంటండి నాకు? పిల్లల్ని చూసుకోకుండా ఎలా అవుద్దండి? పిల్లలు వాళ్ళంతా వాళ్ళు పెరుగుతారా? ఇంట్లో ఒక పెద్ద దిక్కని లేకుండా పిల్లలు ఎట్లా పెరుగుతారు? అమ్మ మీరు చెప్పండి, మీరు ఇద్దరు వచ్చారు కదా వాళ్ళు చుట్టాలు. నీకు జాబ్కి వెళ్తే ప్రాబ్లమా, ఇంట్లో ఉంటే ప్రాబ్లమా? జాబ్ చేయమని అంటున్నారు. జాబ్ నీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ప్రాబ్లం బయటికి వెళ్తే నీకు అనుమానం పెరుగుతుందా? బయటికి వెళ్తే అనుమానం అనేది ఏం లేదు. మరి అనుమానం లేనప్పటికి ఇంకెందుకు గొడవలు వస్తున్నాయి? అనుమానం అనేది ఏం లేదు, కాకపోతే కొంచెం అవాయిడ్ చేస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేసిన మానసికంగా ఆమె ఏమైందో డాక్టర్ చూపించాలా? సైకాలజీ డాక్టర్ చూపించాలా? డాక్టర్ వచ్చిన ప్రాబ్లమే అక్కడండి. సరే ఇప్పుడు ఉండండి, గొడవ లేదు. ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు ఆవిడతో ఆవిడకి మీతో సంసారం చేయడం ఇప్పుడు ఇష్టం లేదండి. మీ ఆవిడకి కూడా 43 ఏళ్ళ వయసు అయిపోయింది. ఓకే, ఆవిడ పెద్ద ఆవిడ అయింది. ఆవిడకి హెల్త్ బాగాలే, లేదా ఆవిడ ప్రాబ్లమ్స్ ఆవిడకు ఉన్నాయి, లేదా ఆవిడకి సైకలాజికల్ టెన్షన్ ఉంది, ఇంకొకటి ఉంది, ఏదో ఉంది, ఆవిడకి ఇష్టం లేదు. మీకేంటి ప్రాబ్లం ఇప్పుడు సంసారం చేయడానికి? ఆవిడ చెప్పండి. అది ప్రాబ్లం కానప్పుడు మీరు కలిసి ఉండడానికి ఆవిడ అలాగే ఉద్యోగానికి వెళ్తుంది, సంపాదిస్తుంది, ఆవిడ పాటికి వస్తుంది, ఆవిడ చేసేది పిల్లలకి చేస్తుంది, మీ పాటికి మీరు చేయండి. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం మానేసేయండి, ఒకరి మీద అనుమానాన్ని తీసేయండి. మీ ఇష్టం, మీరు ఆవిడ జాబ్ చేయాలంటే చేస్తుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఆవిడ మీ దగ్గరికి, మీరు అంటున్నారు కదా నా దగ్గర నన్ను రానివ్వట్లేదని, ఆవిడ రానివ్వట్లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అమ్మ, మీ తరఫున నేను చెప్తాను. మీరు పక్కాగా ఆయన ఏం చెప్తే అదే మీరు చేస్తారు, మీ అత్తగారు ఏం చెప్తే అదే మీరు చేస్తారు. అలాగని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని మీ మీద దౌర్జన్యం చేస్తే ఏ టైం అన్నా రండి, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఒక భార్యగా మీ డ్యూటీ కరెక్ట్గా చేయండి. అతనికి నచ్చంది చేయకండి. మీ తమ్ముడు అవనివ్వండి, అక్క అవనివ్వండి, అమ్మ అవనివ్వండి, అతని మనసుని మెప్పించి చేసుకోండి ఏదన్నా. అలాగని వాళ్ళు సొంత వాళ్ళు వదిలేసి ఆవిడ ఉండాల్సిన అవసరం లేదు కదా. వారానికో నెల రోజులకి ఎప్పుడో ఒకసారి పండగ పబ్బం ఫంక్షన్ అంటే అమ్మాయి వెళ్తుంది వస్తుంది, వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తారు పోతారు, అంతే కదా. నేను ప్రపంచంలో లేని విషయం కదా. పెళ్లి చేసుకుంటే మొత్తం పుట్టింటి వాళ్ళందరినీ కట్టకట్టుకుని వదిలేసి అత్తింటికి వచ్చేయాలని లేదుగా. అలాగని వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండద్దు. పద్ధతిగా మిగిలిన ఇళ్ళు ఎలా జరుగుతున్నాయి అలా చేసుకోండి. అదే అమ్మా, చేయలేదు కదా. మీరు ఏమి చేయకుండా గొడవలు ఎందుకు వస్తాయి? ఏమి చేయకుండా గొడవలు రావు. మీ మనసుకు తెలిసి మీరు ఏం చేశారో అవి చేయకండి, అంతే. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పినట్టుగా ఉండండి. ఆ తర్వాత గొడవలు వస్తే అప్పుడు నాతో చెప్పండి. ఇప్పుడు ఉద్యోగం అన్నది మీరు డెసిషన్ చెప్పండి, ఆవిడ చేయాలా వద్దా? చేయాలి మేడం. ఆవిడ ఉద్యోగం చేస్తే మీరేం చేస్తారు? నేను ఇంకొక జూన్ జూలై వరకు నేను బయటకు వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? యూఎస్ఏ వెళ్ళిపోతున్నాను. యూఎస్ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడండి? జూన్ జూలై వరకు. జూన్ జూలైకి మీరు యూఎస్ వెళ్ళిపోతారు. అది కాదండి, మీరు వెళ్ళిపోయి వాళ్ళ పరిస్థితి ఏంటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే నేను మీరు అక్కడికి వెళ్ళి సంపాదించి ఇప్పుడు వాళ్ళకి డబ్బులు పంపిస్తానంటారు. మంచిదే కదా, మీరు వెళ్ళి అమెరికా వెళ్ళి సంపాదించి డబ్బులు పంపిస్తారంటే మంచిదే కదా, చేయండి. ఇప్పుడు ఆవిడ అంతవరకు ఆవిడ ఉద్యోగం చేయాలి, అంతవరకు జూన్ జూలై వరకు మీరేం పని చేయరు, లేదా మీరు బయట పని చేసుకుని వాళ్ళని చూసుకుంటారు. జూలై వరకు ఇప్పుడు నాకే డబ్బులు కావాలండి, ఇంకా నాకు 2-3 లక్షలు కావాలి. ఇప్పుడు ఆవిడ తెచ్చి ఇవ్వాలి మీకు 2-3 ఎందుకు తెచ్చిస్తుందండి? నేను అడుగుతున్నానండి, ఏంటో నాకు తెలియదు కదా మీ మనసులో ఏముందో. తెచ్చిస్తుందండి తీసుకొచ్చిన డబ్బులు. సరే ఇప్పుడు మీకే డబ్బులు కావాలి, మరి ఈ ఫ్యామిలీని ఎవరు చూస్తారు జూన్ జూలై వరకు? ఆవిడ సంపాదించి చూసుకోవాలా? ఒక అండర్స్టాండింగ్ రావాలి, మనం కరెక్ట్ గా మాట్లాడుకోండి. నేనే చూస్తానండి. మీరేం చూస్తారో ఆవిడేం చూస్తారు.
అంటే ఆవిడ జాబ్ చేసి వచ్చిన శాలరీ కాకుండా ఎక్స్ట్రా ఏం కావాలన్నా మీరు చూస్తారా? ఇప్పుడు ఆమె వచ్చిన శాలరీ కొంచెం ఫీజులకు వాటికి వీటికి ఉపయోగపడుతుందండి. నేను ఇంట్లకు యూజ్ చేస్తున్నా, అమ్మ డబ్బులు కూడా ఉపయోగపడుతుంది. సరే, సో ఇలాగా మీరు అందరూ ఒకే అండర్స్టాండింగ్ ఎలా ఉన్నారు అలాగే ఉంటారు. ఇక్కడ ఒకటే ఇప్పుడు మన కొత్త అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు ఆమెను ఏ విషయంలోనూ అడగరు, ఏమీ అడగరు. అలాగే ఆవిడ కూడా పద్ధతిగా ఎవరు అనవసరమైన వాళ్ళతో ఎవరితో మీరు మాట్లాడరు. ఆవిడకి ఆయనకి ఎవరితో నచ్చలేదు వీళ్ళతో మాట్లాడొద్దంటే మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. బట్ బయట పనికి వెళ్ళినప్పుడు ఆవిడ 100 మందితో మాట్లాడాల్సిన అవసరం వస్తుంది, 100 మందితో తిరగాల్సిన అవసరం వస్తుంది. వాటన్నిటికీ మీరు అడగడానికి లేదు. జాబ్ పరంగా ఏం చేయాలో ఆ పనులు ఆవిడ చేస్తుంది. జాబ్ పరంగా జాబ్కి అవసరం లేని పనులు మీరు దయచేసి ఏమి చేయకండి అమ్మా. వాళ్ళు మీ చుట్టాలు అవనివ్వండి, మీ చిన్ననాటి స్నేహితులు అవనివ్వండి, ఎవరన్నా అవనివ్వండి. ఇంతవరకు జరిగింది వదిలేదు. ఇక నుంచి ఎవరు అవసరం లేదు. మీ జాబ్కి మీరు పిల్లల మీద ఒట్టు పెట్టుకోండి. మీ మనసులో మీ జాబ్కి సంబంధించి మీరు ఏం పని చేయాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడండి. అనవసరమైన వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం మనకి లేదు. ఉందా? తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగినా కళ్ళు తాగారు అంటారు కానీ పాలు తాగారు అనరు. ఇంత వయసు వచ్చింది మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచం ఏంటో మీకు తెలుసు. అంతకంటే ఎక్కువ చూసేశారు కూడా, మీరు పడ్డారు కూడా, చాలా మందితో మాటలు అనిపించుకున్నారు కూడా మీ భర్తతో సహా. అందుకని ఇంతకంటే మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు లైఫ్. సో మీరు జాబ్ పరంగా ఎంతవరకు కావాలి ఏం చేయాలి అంతవరకు మీరు రెస్ట్రిక్ట్ చేసుకొని మీరు మర్యాదగా ఉంటే ఆ పిల్లలు మర్యాదగా ఉంటారు, ఆ పిల్లలకు మర్యాద వస్తుంది. ఆయనకి నచ్చనిది మీరు చేయకండి. ఆయన ఎవరితోన్నా మాట్లాడొద్దంటే మాట్లాడకండి. అవసరం ఏముంది మనకి? మాట్లాడకపోతే ఏమన్నా పోతాయి? మనకేమన్నా రాళ్ళు రత్నాలు పోయేదేమి ఉండదుగా. ఆయనకు నచ్చింది చేయకండి. ఎందుకు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీ అహంకారమో ఆయన అహంకారమో మీ ఇష్టమో ఆయన ఇష్టమో అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ పిల్లల భవిష్యత్తు మనసులో పెట్టుకొని నేను మాట్లాడుతాను. ఆవిడ కొన్నాళ్ళు మీతో సంసార జీవితం ఆవిడ చేయదు. ఆవిడకి నచ్చేంత వరకు మీరు ఆవిడని ఫోర్స్ చేయడానికి లేదు. ఇది కూడా క్లారిటీ, ఇది కూడా చెప్పేది. మీరు ఆ ట్రీట్మెంట్ ఏదో చేయించుకోండి. సార్ దగ్గర ఒకసారి కౌన్సిలింగ్కి వెళ్ళండి అమ్మా. ఆయన కూడా చెప్తారు. ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు లైఫ్, ఎలాగ ఏంటన్నది ఆయన కూడా చెప్తారు. ఎట్లాగ హౌ టు కమ్ ఓవర్ ద ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్. ఇంకా మీ ముగ్గురు పిల్లలకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే అమ్మా, మన జీవితం మన చేతుల్లో లేదు. లైఫ్ ఈజ్ ఆల్వేజ్ అ మిస్టరీ, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇట్ అంటారు. అంటే ఇవన్నీ కూడా మీ జీవితంలో ఏది కూడా టచ్ కానివ్వద్దు. ఇది మన జీవితంలోనే జరిగిందని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటిలో ప్రాబ్లం ఉంది, ప్రాబ్లం లేని ఇల్లు లేదు. సరేనా? ఇదంతా మీరు లెసన్స్గా తీసుకోండి. మీ జీవితంలో మన ఫ్యూచర్ ఎలా ఉండాలి, మనం ఎలా బిహేవ్ చేయాలి, మనం ఎలా చేస్తే ఎలాగా రిపకేషన్స్ ఉంటాయి, ఇవి అర్థం చేసుకొని ఇదంతా ఒక చదువు. మీరు ఓన్లీ కాన్సన్ట్రేట్ చేయాల్సింది మీ ఎడ్యుకేషన్. మీరు చక్కగా చదువు కంటే బిగ్గెస్ట్ వెల్త్ ఇంకేమీ లేదు. కోట్లు ఉన్నా కూడా కూర్చొని తింటే తరిగిపోతాయి. అదే చదువు అనేది మన దగ్గర ఉంటే ఎన్ని కోట్లన్నా సంపాదించాలి. మిమ్మల్ని పిలిచి పళ్ళెంలో జాబ్లు ఇస్తారు. సో యూ ఎర్న్ యువర్ ఓన్ డిగ్నిటీ. మీకు బిగ్గెస్ట్ వెల్త్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్. చదువుకోండి. దాని మీద తప్ప దేని మీద దయచేసి కాన్సన్ట్రేట్ చేయొద్దు. ఇవన్నీ అసలు పట్టించుకోవద్దు. వీళ్ళిద్దరూ మిమ్మల్ని చూసుకునే బాధ్యతే వీళ్ళిద్దరికి. అది చెయ్యని రోజు నా నెంబర్ మీకు కూడా ఇస్తా, నాతో చెప్పండి. మిమ్మల్ని ఎక్కడైనా హాస్టల్లో పెట్టించేస్తాను. అమ్మ నాన్న లేరు అనుకోండి, ఇప్పటికి కూడా ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు అర్థం చేసుకోకపోతే, ఇప్పటికి కూడా వాళ్ళకి లైఫ్లో సీరియస్నెస్ అర్థం కాకపోతే అదొకటే. ప్రపంచంలో చాలామంది ఉన్నారు మనలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి. నేను చూసి పెడతా, నేను మంచి హాస్టల్లో జాయిన్ చేస్తాను. నా నెంబర్స్ మీకు కూడా ఇస్తాను. ఇంతకంటే మీ ఇద్దరికి ఏం చెప్పలేనండి. దయచేసి జీవితాన్ని అర్థం చేసుకొని బ్రతకండి. మీరు ఇంకేమన్నా మాట్లాడాలండి ప్రసాద్ గారు? ఏం లేదండి, అంతే. ఓకే ఓకే. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు ముందు పొదరిల్లు పొదరిల్లు. ఆశలే తీరులుగా, ఊసులే పూలుగా, వలపులే తావులుగా అలరారు ఆ పొదరిల్లు. పగలైనా రేలైనా ఏ ఋతువులోనైనా, పగలైనా రేలైనా ఏ ఋతువులోనైనా కురిపించును తేనె జల్లు పరువాల ఆ పొదరిల్లు. ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు కావాలి ముందు
పందిరిల్లు